నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పద్మభూషణుడయ్యాడు. ఆయనకి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సి ఉంది అనే అభిమానులు చాలాసార్లు అనుకున్నారు, బాధపడ్డారు. బట్ లేటెస్ట్గా అన్నట్టు ఆయన పద్మభూషణ్ అందుకున్న విధానం తెలుగువారి కళ్ళల్లో ఒక రకమైనటువంటి మహదానందాన్ని నింపింది అని చెప్పాలి. ఎందుకంటే అచ్చమైన పంచకట్టులో అచ్చంగా అన్నగారిని తలపిస్తూ అదే ఆహార్యంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్ళి ఆయన అవార్డు అందుకున్న విధానం అభిమానులకి కన్నుల పండుగగా కనిపించింది. నిజంగా బాలకృష్ణ రాజకీయ సామాజిక రంగాల్లో చేసినటువంటి సేవలతో పాటు సినిమా రంగంలో ఆయన కనపరిచినటువంటి విశేషమైనటువంటి ప్రతిభ, అద్భుతమైనటువంటి పాత్రలు, చేసినటువంటి సినిమాలు, వీటన్నిటికీ గాను దక్కినటువంటి గుర్తింపు ఈ పద్మభూషణ్. ఇప్పుడు బాలకృష్ణ అనగానే మనకు ఎన్ని సినిమాలు గుర్తొచ్చినా ఒక్కసారి కరెక్ట్గా ఆయన కెరీర్ని చూస్తే ఆయన చేయని పాత్ర లేదు, చేయలేని పాత్ర లేదు. ఫ్యాక్షన్ అయినా, యాక్షన్ అయినా, ఫిక్షన్ అయినా, జానపదమైన, పౌరాణికమైన, క్లాస్ అయినా, మాస్ అయినా బాలయ్య చేయనంత వరకే. ఒక్కసారి బాలయ్య కొత్త పాత్రలో కనిపించాడా హిస్టరీలో నిలిచిపోతుంది, రికార్డులు బద్దలవుతాయి, బాక్స్ ఆఫీసులో షేక్ అవుతాయి. వరుసగా కొన్నాళ్ళుగా 4 సినిమాలతో నాన్ స్టాప్గా బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఒక్కో సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నటువంటి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అవడం అనేది నందమూరి వంశానికి కూడా ఒక రకమైనటువంటి గర్వకారణం. 1968లో అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆనాటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అనేది అన్నగారి ప్రతిభకు ఎన్టీఆర్ ప్రతిభకు చాలా చిన్నది అని ఆయన అభిమానులు ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు. భారతరత్నకు అన్ని విధాల అర్హుడైనటువంటి ఎన్టీఆర్ని అన్ని ప్రభుత్వాలు ఇగ్నోర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం కొంతవరకు ఆయన అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు కూడా కొంత ఉపశమనాన్ని ఇచ్చేటువంటి అంశంగానే చెప్పాలి. అయినప్పటికీ ఎన్టీఆర్కి భారతరత్న అనేది ఎప్పటికీ ఇంకా తీరని కలగానే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బాలయ్య నటన పరంగా చూస్తే నూనూగు మీసాల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టాడు. తండ్రి చాటు బిడ్డగా తాతమ్మకలతో ఎంట్రీ ఇచ్చినటువంటి బాలయ్య ఆ తర్వాత ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సాహసమే జీవితంగా సాగిపోయాడు. ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలో వెండితెరే మైమరచిపోయేలాంటి నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పంచకడితే అచ్చంగా విలేజ్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉంటాడు. మంగమ్మ గారి మనవడు లాంటి సినిమాలు చూసుకున్నట్లయితే ఆయన ఆహార్యం కావచ్చు, డిక్షన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఆ రోజుల్లోనే 1 ఇయర్ పాటు ఆడినటువంటి సినిమా అది. ఆ తర్వాత లారీ డ్రైవరు, ఇట్లా ఒక రేంజ్ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు రేంజ్ మార్చుకుంటూ కమర్షియల్ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన టైంలో నారీ నడుమము రారేటువంటి ఒక ప్యూర్ క్లాస్ మూవీ, ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినట్టు బోరు కొట్టినటువంటి ప్యూర్ క్లాస్ మూవీ. మాస్ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఒక్క ఫైట్ కూడా లేకుండా కేవలం డైలాగ్స్ తోటి అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్తో సాగేటువంటి ఆ సినిమా చేయడం కూడా బాలయ్యకే చెల్లింది. ఇక ఫ్యాక్షన్ సినిమాలు అయితే ఆయనే ఆద్యుడు. అంటే ఒక రకంగా అంతకుముందు వెంకటేష్ సినిమాలో ఫ్యాక్షన్ కనిపించినప్పటికీ కూడా ఫ్యాక్షన్ హీరో కాదు, ఫ్యాక్షన్ హీరోగా సినిమా సమరసింహారెడ్డిలా ఆయన వెండితెర మీద తొడకొడితే బాక్స్ ఆఫీస్ ఉలిక్కి పడింది. ఆ తర్వాత ఫ్యాక్షన్లోనే నరసింహనాయుడిగా, చెన్నకేశవరెడ్డిగా ఆయన చూపించినటువంటి నట విశ్వరూపానికి అభిమానులు జేజేలు పలికారు. అంతకుముందు బాలకృష్ణ చేసినటువంటి రౌడీ ఇన్స్పెక్టర్ని ఎవరు మర్చిపోతారు? ఆ తరహా క్యారెక్టర్లు చేయాలని చాలామంది హీరోలు, టాప్ హీరోలు కావచ్చు, స్మాల్ హీరోలు కావచ్చు, స్టార్ హీరోలు కావచ్చు, బాలకృష్ణలాగా రౌడీ ఇన్స్పెక్టర్లా పోలీస్ యూనిఫామ్లో అదరగొట్టాలని చాలామంది ప్రయత్నించారు. బట్ అందరికీ సాధ్యం కాలేదు. అలాగే భైరవదీపం కావచ్చు, శ్రీరామరాజ్యం కావచ్చు, ఇలా ఏ పాత్ర చూసుకున్నా ఆయనంటూ ఒక ముద్ర కనిపిస్తోంది. సింహ, లెజెండ్, అఖండ, రీసెంట్గా వచ్చినటువంటి భగవంత్ కేసరి కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ఇలాగ ఏ సినిమా చేసినా తనదైనటువంటి ఒక మార్క్ ఉండేలా చూసుకుంటాడు, ఒక స్పార్క్ ఉండేలాగా చూసుకుంటాడు. అందుకే బాలకృష్ణ అంటే చాలామందికి అభిమానానికి మించిన ఆరాధన కనిపిస్తుంది. జై బాలయ్య అంటే అభిమానుల ఒళ్ళు పులకించిపోతుంది. ఆయన ఎప్పుడైనా కొంచెం ఒక చెంపదెబ్బ కొట్టిన చెయ్యి తాకిందని ఆనందంగా ఫీల్ అయ్యేటువంటి అభిమానులు కేవలం ప్రపంచంలో బాలకృష్ణ గారికి మాత్రమే ఉన్నారనేది వాస్తవం. సో అలాంటి బాలకృష్ణ ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డుతో ఆయన కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరిందని అనుకోవచ్చు. ఈ అవార్డు అభిమానులకి మహదానందాన్ని ఇస్తుంది. అలాగే నందమూరి కుటుంబానికి కూడా చాలా గొప్ప సంతోషాన్ని అందించేటువంటి సందర్భంగా ఈ సందర్భాన్ని మనం చెప్పుకోవాలి. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా ఆయన అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ అద్భుతమైనటువంటి విజయం సాధించారు. ఆయన తనదైనటువంటి ఒక ముద్రను చూపించారు. ఆ ముద్ర ద్వారానే ఇప్పుడు పద్మభూషణుడయ్యాడు. ఈ అవార్డు పద్మభూషణ్తో ఆగిపోవడం కాదు, పద్మవిభూషణ్గా ఆ తర్వాత మరిన్ని ఉన్నత శిఖరాలు, అత్యున్నత శిఖరాలు ఆయన అధిరోహించాలని కోరుకుందాం. पद्मभूषण श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय।